ఇప్పటి వరకు మీరు మాస్ చూశారు, ఊర మాస్ చూశారు, ఇప్పుడు జాతర మాస్ చూడబోతున్నారు. ఏమన్నా ట్రైలరా? అసలు ప్రతి ఫ్రేమ్లో అల్లు అర్జున్ హార్డ్ వర్క్ కనబడుతుంది, సుకుమార్ డెడికేషన్ కనబడుతుంది. ప్రతి ఫ్రేమ్లో ఒకదానికి ఒక రీజన్ చెప్తే దానికి పే ఆఫ్ ఇస్తున్నారు ప్రతి సీన్లో. అసలు డే 1 నాకు తెలిసి 200 crores స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళి ఆగుద్దో మనం కూడా ఊహించలేకపోతున్నాం. మొన్న ఆ ఈవెంట్లో బీహార్ వాళ్ళు చేసిన రచ్చ మన తెలుగు వాళ్ళు కూడా చేయలేరేమో. 2,50,000 మంది వచ్చారంట ఆ ఈవెంట్కి. అల్లు అర్జున్ క్రేజ్ అలా 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 పెరిగిపోతుంది. ఇప్పటి వరకు నేషనల్ వైజ్ అన్నారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. ఆ డైలాగ్ కూడా వచ్చింది అలాగే. మామూలుగా లేదు నిజంగా. పుష్ప కోసం పుష్ప 2 అసలు అదొక ఫ్యాన్సీస్ అయిపోయింది. అసలు ఎంత అదొక మానియా అయిపోయింది. అది నేషనల్ లెవెల్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ దగ్గర నుంచి నాటు బీహార్ అంటే అసలు మీకు తెలుసు కదా అసలు ఎలా ఉంటుందో. అలాంటి వాళ్ళని కూడా పుల్ చేసి అక్కడికి రప్పించారు అంటే అల్లు అర్జున్ స్టామినా అని చెప్పచ్చు. స్టార్స్ లేరు, ఇంటర్నేషనల్ స్టార్స్ లేరు, క్రికెటర్స్ లేరు, ఎవరైనా సరే ఏ కంట్రీలో అయినా సరే పుష్ప క్రేజ్ అలాంటిది. ఇంకా కలెక్షన్స్ గురించి చెప్పాలంటే ఇంకా ఆ రోజు ఊహకు కూడా అందదు. December 5th కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా. నిజంగా ట్రైలర్ కట్ అయితే చాలా 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 బాగుంది. ఈసారి తగ్గేదేలే.